ఉన్నాడు, రక్షణ ఇచ్చాడు. రక్షణ అంటే ఏందయ్యా? రక్షణ అంటే ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువా, నేను పాపినయ్యా, నన్ను కనికరించి నన్ను పాపాలకు క్షమించమంటే ఆయన క్షమించి మన పాపాలు ఆయన ఎదుట ఒప్పుకుంటే ఆయన మనకి రక్షిస్తాడు, ఆయన మనకి రక్షణ ఇస్తాడు, రక్షణ ఉచితంగా ఇస్తాడు, రక్షణ ఉచితంగా అనుగ్రహిస్తాడు. అయితే ఆయన రక్షణ నీకు నాకు కావాలంటే కొన్ని అడ్డంగా ఉన్నాయి. ఆయన రక్షణ మనకు కావాలంటే కొన్ని అడ్డంగా ఉన్నాయి. ఏం అడ్డంగా ఉన్నాయి? యెషయా గ్రంథం 49 చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 49వ అధ్యాయం. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 59 క్షమించండి 59. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1వ వచనము చదవండి. 2వ వచనం. రక్షింపనేరకై ఉండినట్లు యెహోవా హస్తము కురుసు కాలేదు, విననేరకై ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డంగా వచ్చును. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను కనుక ఆయన ఆలకింపుకున్నాడు. మీ చేతులకు కష్టము చేతను రక్తము చేతను మీ వేలు దోషముల చేతను అపవిత్రపరచబడి ఉన్నవి. ఆయన రక్షించడానికి ఉన్నాడు. అయితే మనం రక్షింపబడాలంటే మన దోషాలు అడ్డంగా ఉన్నాయి దేవునికి, మనకి. మన దోషాలు, మనం ఎన్నో దోషాలు చేస్తాం, ఎన్నో లోపాలు ఉన్నాయి, ఎన్నో తప్పులు ఉన్నాయి, ఎన్నో పొరపాట్లు ఉన్నాయి. అవన్నీ దేవునికి మనకి అడ్డుగోడలా ఉంది. ఆ అడ్డుగోడను తొలగించుకుంటే, ఆ దోషాలు సరి చేసుకుంటే, ప్రభువా ఎవరైతే ఆయన వద్దకు వచ్చి యేసయ్యా నేను పాపిని, నన్ను కరుణించు, నన్ను క్షమించు అని ఆయన దగ్గరికి వచ్చి ఎవరైతే అడుగుతారో వాళ్ళకి ఆయన రక్షిస్తాడు. ఆయన రక్షించేవాడుగా ఉన్నాడు. అక్కడ జక్కయ్య చూడండి, ఎన్నో మోసం పనులు చేసి ఎన్నో యుగాలుగా సంపాదించుకున్నప్పుడు జక్కయ్య లోకాసు వార్త 19వ అధ్యాయంలో చూడండి ఒకసారి. లోకాసు వార్త 19:9 చదవండి. అందుకు యేసు ఇతరులను అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఎక్కడ రక్షణ వచ్చి ఉన్నది? పైన చదివితే జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చి ఉన్నాను. నేను ఎవరి వద్దైనను అన్యాయముగా దేనినైనా తీసుకుని ఎడలా అతనికి 4 మళ్ళా చెల్లించుదని ప్రభుతో చెప్పెను. అందుకు యేసు ఇతరులను అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. తను చేసిన తప్పులు, తను చేసిన దోషాలు, తను చేసిన పొరపాట్లు జక్కయ్య ప్రభువు దగ్గర ఒప్పుకున్నాడు. నువ్వు చేసిన తప్పులు, నువ్వు చేసిన ఆలోచనలు, నీ చూపుల ద్వారా, నీ ఆలోచన ద్వారా, క్రియల ద్వారా నువ్వు చేసిన పాపాలని ఒప్పుకుంటే ఆయన ప్రభా నేను ఒప్పుకున్నానని జక్కయ్య ఎలా ఒప్పుకున్నాడు, అప్పుడు ఆ ఇంటికి రక్షణ వచ్చింది. ప్రేమైన దేవుని బిడ్డ, నువ్వు రక్షింపడాలంటే నువ్వు నీ పాపాలు, దోషాలు, అపరాధాలు అడ్డంగా ఉన్నాయి దేవునికి నీకు మధ్యలో. కాబట్టి ప్రభా నీకు పాపనయ్యా, నన్ను కరుణించి ప్రభా నా హృదయంలోకి రాదేవా అని ఆహ్వానించావు. అప్పుడు ఆయన రక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ దోషాలను కొట్టివేస్తాడు, నీ అపరాధాలను తీసివేస్తాడు. అప్పుడు ఆయన రక్షణ ఇస్తాడు. ఇంకా యెషయా గ్రంథం 59 ఇంకా చదువుకున్న దోషాలు. మీ పాపములో ఆయన ముఖమునకు మీకు మరుగుపరచెను. మన యొక్క పాపాలు ఆయన ముఖము మనం అడ్డుపడకుండా, మనం చూసే ధనిక లేకుండా ఉంటున్నాయి. కాబట్టి ఆ పాపాలను ఒప్పుకున్నప్పుడు మనకి ఆయన రక్షణ అనుగ్రహిస్తాడు. ఆ దోషాలు క్షమించబడతాయి, ఆ పాపాలు క్షమించబడతాయి, పరిశుద్ధపడతాయి. ఎలా పరిశుద్ధపడతాయి అంటే ఆయన రక్తం వలన. ఆయన రక్తము నిర్దోషమైనది, నిష్కలంకమైనది, ఏ దోషము లేదు, ఏది లేదు. ఆయన
పవిత్రమైన రక్తం కలిగిన వ్యక్తి కనుక, ఆయన పాపం లేని వ్యక్తి కనుక పరిశుద్ధపరుస్తాడు. కాబట్టి దేవా, నీ పాపలను ఒప్పుకుంటే నీ పాపాలని క్షమించబడతాయి, నీ దోషాలన్నీ కొట్టివేయబడతాయి. అందుకోసమే యేసుక్రీస్తు ప్రభు వారు సర్వలోక మానవాళి క్షేమం కోసము ఆ పరలోక రాజ్య మహిమని వైభాగ్యాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి నీ నా పాపాల కోసము ఆ కలవరి శిలువలో బలి అయ్యాడు, కలవరి శిలువలో ప్రాణం పెట్టాడు. కలవరి శిలువలో తను సిందించిన రక్తం ద్వారా మనకి మనకు పాప క్షమాపణ కలుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన దగ్గరికి వచ్చి, ప్రభా, నేను దోషం చేశాను, నేను అబద్ధం చేశాను, మోసనాథ, నేను పాపం చేశాను, నన్ను క్షమించమంటే ఆయన క్షమించి పరిశుద్ధపరుస్తాడు. కీర్తన గ్రంథం 40 రండి. కీర్తన గ్రంథం 40, కీర్తన గ్రంథం 40 చూద్దాం. కీర్తన గ్రంథం 40. యెహోవా కొరకు నేను సహాయంతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు సెవియొగ్గి నా మొర ఆలకించును. నా ఆశీర్వకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊపిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. ఆయన నాశనకరమైన గుంటలో నుండి, నశించిపోయే గుండెలలో ఉన్నావు, నిత్య నరకానికి పాత్రులుగా ఉన్నావు. అలాంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారు నేను నశించుకోవడం ఇష్టం లేక పాపులు రక్షించడానికి కోసం ఆయన పరలోకం నుంచి దిగొచ్చాడు. నీతిమంతుల వద్దకు నేను రాలేదు కానీ పాపుల వద్దకే నేను వచ్చాను. ఆ పాపంలో జీవిస్తున్న, నాశనకరమైన గుండెలో జీవిస్తున్న నా జీవితంలో ఆయన పైకి లేవనెత్తడం కోసము ఆ ఊపిలో నుంచి, దిగడగల దొంగ ఊపిలో నుంచి నీకు నాకు ఆయన పైకి లేవనెత్తాడు. ఆ లేవనెత్తడం కోసమే ఆయన ఈ పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి లోకానికి వచ్చి తన ప్రాణం పెట్టాడు. ఆయన మరణించాడు. ఆయన మరణించి 3వ రోజు తిరిగి లేచాడు. ఆయన ఎలాగైతే తిరిగి లేచాడో నిన్ను నన్ను కూడా తిరిగి లేపాలని ఆయన ఆశపడుతున్నాడు. యెహోవా పడిపోవారందరినీ ఉద్ధరించును, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. కృంగుని స్థితిలో, ఏ స్థితిని బట్టి, ఏ పరిస్థితిని బట్టి, ఏ ఆర్థికపరమైన స్థితిని బట్టి, ఏ అనారోగ్యకరమైన పరిస్థితిని బట్టి నువ్వు కృంగిపోయి ఉన్నావో ఆయన లేవనెత్తడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆ కృంగుని స్థితిని తీసివేసి సంతోషకరమైన జీవితము, సమాధానకరమైన జీవితము నీకు కలిగజేయడం కోసము యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి నీ పాపాలు, నా దోషాలు, మన అందరి పాపాలు, దోషాల కోసం మరణించి తిరిగి లేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన్ని నమ్మాలి, ఆయన సువార్తను నమ్మాలి. ఎవరైతే యేసు ప్రభువా అని నమ్మి, ఆయన సువార్తను నమ్మి నీ హృదయానికి ఆహ్వానిస్తామో అప్పుడు నీకు ఆయన రక్షణ ఇస్తాడు. ఆయన నీకు దోషాన్ని కొట్టివేస్తాడు, మన పాపాలు క్షమిస్తాడు. అంత మాత్రమే కాదు, కుంగిపోయిన స్థితిలో నుంచి లేవనెత్తుతాడు. ఆ జిగడగల దొంగ ఊపిలో నుంచి దావీదు రాజుని ఎలా పైకి లేవనెత్తాడో నా జీవితంలో మనల్ని కూడా ఆయన లేవనెత్తి ఆ పరలోక రాజ్యంలో చేర్చుకుంటాడు. నిత్యము యుగాలు ఆయన సన్నిధిలో జీవించే ధన్యకరమైన జీవితం ఆయన జీవిస్తానికి మనకు అనుగ్రహిస్తాడు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. అన్నా ఇప్పుడు ఏంటి పాట